దేవదూతలు అందరూ కూడా దేవుని సన్నిధిలో లేరు. ఎందుకని అంటే దేవుని చేత దేవదూతలు సిద్ధపరిచి ఉన్నారు. వారికి కొన్ని క్రమాలు ఉన్నాయి, వారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవుడు దేవదూతలని రకరకాల కార్యక్రమాల కొరకు రకరకాల శక్తితో రకరకాల బాధ్యతలతో నిలిపిన దేవదూతలు మనం చూస్తున్నాం. దేవదూతలు అందరూ ఒకేలాగా లేరు. ఉన్నారా? లేరు. మరి ఏం జరిగింది? దేవదూతల గురించి కొన్ని మీ మాటలు చెప్తాను. స్పీడ్గా రాసుకుంటే రాసుకోండి, లేకపోతే మీ ఫోన్లో రికార్డ్ చేసుకోండి, లేకపోతే రికార్డింగ్ అవుతుంది తర్వాత మీరు చూసుకోండి, యూట్యూబ్లో అది రేపు వస్తుంది. దేవదూతల గురించి 11 విషయాలు చెప్తా, జాగ్రత్తగా మీరు క్యాచ్ చేయండి. ఒకటి ఏంటంటే దేవదూతలు దేవుని చేత నిర్మించబడినవి. అవి మానవుని కంటే కొన్ని వేల బిలియన్ల సంవత్సరాల క్రితమే నిర్మించబడ్డాయి. మానవుని తయారు చేయడానికి, దేవదూతల్ని తయారు చేయడానికి కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే మానవుడి కంటే దేవదూతలే ముందుల నిర్మించబడ్డాయి. ఈ సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారా? ఆరోగ్యం కోసం వచ్చారా? అప్పులు తీర్చడానికి వచ్చారా? రోగాల కోసం వచ్చారా? లేదే. యేసు క్రీస్తుని పరిపూర్ణంగా ఎరగడానికి మీరు వచ్చారు ఈ స్థలానికి. ఎందుకో తెలుసా? కొన్ని యుగాలు ప్రభు దగ్గర మనం ఉండబోతున్నాం. ఏం చెప్తున్నాను నేను? మానవుని సృష్టికి దేవదూతల సృష్టికి కొన్ని కోట్ల సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఉంది. వాళ్ళని ముందు తయారు చేశాడు. 2, దూత అనే ఒక ఆత్మ పరిచర్య చేయడానికి సృష్టించబడ్డాయి. దేవదూతలు ఎందుకోసమంట? దేవుని కోసమంట. దేవుని కోసమును మనుష్యుల కోసమును పరిచర్య చేయటానికి మాత్రమే నిర్మించబడిన దేవదూతలు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 3వ విషయం చెప్తున్నా, దేవదూతలు ఆరాధించబడడానికి పూజించబడడానికి యోగ్యమైనవి కావు. దేవదూతలు దేవుడిని మాత్రమే ఆరాధిస్తాయి, వెంబడిస్తాయి, పూజిస్తాయి. దేవదూతలలో ఎవరైనా పూజించడానికి వారు దేవదూతలు అంటే దాని అర్థం ఏంటంటే 3 విషయాలు చెప్తాను చూడు ఇందులో. దేవదూతలు పూజించబడడానికి యోగ్యమైనవి. దేవదూతలు ఎప్పుడు కూడా ఆరాధించడానికి కుదరదు. కారణం ఏంటో తెలుసా? అవే దేవుణ్ణి పూజిస్తాయి గనుక, అవే దేవుణ్ణి ఆరాధిస్తాయి గనుక. ఏ దేవదూత అయినా మనుష్యుల చేత ఆరాధించబడితే అవి దేవుని దూతలు కావు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది దేవుని దూతలు కావు. అందుకని దేవదూతలకి ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే అవి దేవుని మాత్రమే ఆరాధిస్తాయి. కాబట్టి మనుష్యులు కూడా ఏం చేయాలి? మనుష్యులు కాదు ఆరాధించేది. చాలా మంది కొంతమందిని చూస్తూ ఉన్నాం, గురువులని ఫోటోలు పెట్టుకుని గురువులకు పూజలు చేస్తూ ఉంటారు. గురువులు చెప్పిన మాటలను బట్టి ఆ డేట్లను బట్టి వాళ్ళు పండగలు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, దేవదూతలు పరిచర్యలో చెప్తా ఉన్నాయి దేవుడిని మాత్రమే ఆరాధించాలని. ఇంకో మాట చెప్పిన, దూతలలో ఆడ మగ అనే తేడా ఉండదు గనుక దేవుని పని మాత్రమే చేస్తాయి. కానీ పిలిచేటప్పుడు అప్పుడప్పుడు పురుషుని పదాలు వాడే పరిస్థితులు ఉన్నాయి. వినాలి, దేవదూతల్లో లింగ భేదం అనేది లేదు. వీటన్నిటికీ మీకు రెఫరెన్స్ చెప్పమంటే బైబిల్ నుంచి నేను చెప్తాను. సమయం సరిపోదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ ప్రతి పదానికి నేను రెఫరెన్స్ చెప్తాను. నేను లింగ భేదము లేదు, స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు కాదు. దీని గురించి నేను ఇంకా లోతుకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే నాకు సమయం సరిపోదు కాబట్టి. తర్వాత 5వది, దేవదూతలకి సంభోగము ఫీలింగ్స్ ఉండవు. ఇంకా తెలుగులో కావాలా? ఇంకా సంభోగము చెయ్యడానికి ఫీలింగ్స్ వాటికి ఉండవు. అంటే సెక్స్ చేయటానికి ఫీలింగ్స్ వాటికి ఉండవు. దేవదూతలలో ఉండే ఒక లక్షణం ఇది అనే మాట మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. పెళ్లి చేసుకోవాలని కానీ పిల్లల్ని కనాలని కానీ వారు ఆత్మలుగా మాత్రమే ఉండడానికి ఇష్టపడతారు తప్ప ఇలాంటివి ఏవి కూడా అందులో ఉండవు. మీరు ఈ విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవదూతలు మానవ లోకములో మానవులుగా ఉండగలరు,
మనుషులు తినే ఆహారాన్ని తినడానికి కూడా వాటికి ఇచ్చిన ఆత్మ ఏదైతే ఉందో, ఆకారం ఏదైతే ఉందో దానిని మనుషులు తినే ఆహారాన్ని తినడానికి, మనుషులలో కలిసి సహవాసం చేయడానికి దేవుడు వాటికి అనుమతులు ఇచ్చాడు. దీనికి కూడా బైబిల్ గ్రంథంలో రెఫరెన్సులు ఉన్నాయి. దూతలతో చాలా రకాల దూతలు ఉన్నాయి. 2 రెక్కలు కలిగిన దూతలు ఉన్నాయి, 4 రెక్కలు కలిగిన దూతలు ఉన్నాయి, 6 రెక్కలు కలిగిన దూతలు ఉన్నాయి, ఒంటి నిండా కళ్ళతో నిండి ఉన్న దూతలు కూడా ఉన్నాయి. మీరు బైబిల్ గ్రంథాన్ని బాగా చదివితే దానియేలు గ్రంథము, జకరియా గ్రంథము, ప్రకటన గ్రంథము, ఇలాంటివన్నీ కూడా మీరు చదివితే మీకు బాగా ఈ దూతల గురించి మీకు అర్థమవుతుంది. చాలా మందికి చెప్పే పదాలు అర్థం కావట్లేదు. కొంతమంది మాత్రం ఆశ్చర్యంగా వింటున్నారు. మీ అందరికి వందనాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవదూతల సంఖ్య విషయంలో ఇంతని చెప్పడానికి ఇన్ని వేల, ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల దేవదూతల్ని దేవుడు చేశాడు అనే మాట, సంఖ్య అనేది బైబిల్లో ఎక్కడ కూడా లేనే లేదు. కాబట్టి సంఖ్యకు మించిన దేవదూతల్ని దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నా. 10వ విషయం ఏంటంటే, దేవదూతలందరినీ సమానముగా దేవుడు చెయ్యలేదు. వాటి వాటి ప్రకారముగా స్థాయిలు ఇవ్వబడి దేవదూతలు దేవుడు చేశాడు. అన్ని దేవదూతలు సమానంగా లేవు, అందరి శక్తులు సమానంగా లేవు. ఏ దేవదూతకి ఏ శక్తి ఇవ్వాలి, ఏ మహిమ ఇవ్వాలి, ఏ ఆకారాన్ని ఇవ్వాలి, దేవుడు చూసుకుంటూ చేస్తూ వెళ్ళాడు. ఈ సత్యాన్ని మీరు వాక్యానుసారంగా నేర్చుకోవాలి. చివరి పదం ఏంటంటే, దేవదూతలు తినే ఆహారం మనుషులు తినవచ్చు, దూతలు కూడా మనుషులు తినే ఆహారాన్ని తినగలిగిన శక్తి దేవుడు ఇచ్చాడు. దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఎక్కడ చెప్తారు మీరు? అది బైబిల్లో కీర్తన భాగంలో రాసి ఉంటుంది, దేవదూతలు తిను ఆహారము మనుషులకు దేవుడు ఇచ్చాడు అనే పదం. ఈ విషయాలు మీరు ఎప్పుడు ఇని ఉండరని నేను అనుకుంటున్నా. ఇని ఉంటే మీ అందరికి వందనాలండి. మళ్ళా 2వ మీరు వినడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. అయితే నేనేం చెప్పబోతున్నాను ఈ రోజున అనంటే, దేవుడు మనుషుల కంటే కొన్ని కోట్ల 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 సంవత్సరాల క్రితమే తయారు చేసిన దేవదూతలు దేని కొరకు తయారు చేయబడ్డాయి, అవి ఏమేమి చేశాయి, దాని నుంచి నువ్వేమి నేర్చుకోవాలి అనే సత్యాన్ని ప్రభు ఈ రోజున బయలుపరుస్తూ ఉన్నాడు మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండం 3వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చూద్దాం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు వెళ్ళు మార్గమును కాచుటకును ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను దేవుడు నిలవబెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని దేవుని మందిరానికి వస్తున్న చిన్న పిల్లవాడిని అడిగిన చెప్తాడు. ఎందుకు ఆదాము అవ్వలని ఏదేను తోటలో నుంచి బయటికి తోసివేశారో మీ అందరికీ తెలుసు. ఎందుకమ్మా? అది కొంతమందికి ఏంటంటే ఎనర్జీ పాడు చేసుకోవడానికి ఇష్టం లేదు. పక్కన వాళ్ళు వెనకాల చెబుతారు, మనం అలా చూస్తూ ఉంటే సరిపోతుంది. ఎందుకు దోసేసాడు? పాపము చేశారు గనుక ఆదాము అవ్వలని ఏదేను తోటలోంచి బయటికి తోసివేసి అక్కడ ఏదేను తోటలోనికి వెళ్ళడానికి మార్గముగా ఉన్న ఒక ద్వారము దగ్గర 2 రకాల దూతలను దేవుడు ఉంచాడు. ఒక రకాన్ని చెప్తాను, 2వ రకం గురించి చివరిలో చెప్తాను, వాక్యానికి చివరిలో చెప్తాను. 1 కెరూబులను ఉంచాడు, 2 ఖడ్గజ్వాలను దేవుడించాడు. ఎవరిని ఖడ్గజ్వాలలు అని పిలిచారు అనేది నేను ఆఖరిలో చెప్తాను. దేవునామానికి మహిమ కలుగును గాక. కెరూబులను దేవుడు ఎందుకు ఉంచాడు అక్కడ? వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. వాక్యంగా నేర్చుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన దేవదూతలలో 1 కెరూబులు. నేను దూతల గురించి లోతుగా వెళ్ళడానికి నేను ఇష్టపడతలా, ఎందుకంటే మనకు సమయం సరిపోదు కనుక. ఎంతవరకు నేను చెబుతాను అనంటే, సంఘానికి ఎంతవరకు కావాలి, దేవుని యొక్క విశ్వాసులు ఎంతవరకు కావాలి,
దేవుని వెంబడిస్తున్న క్రైస్తవ లోకానికి ఎంతవరకు కావాలి అంతవరకే నేను చెప్తాను. ఇంకా లోతుగా వెళితే ఒక్క దూత గురించి 4 రోజులు చెప్పినా కూడా మనకు సమయం సరిపోదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఊరికే ఒక సంఘానికి ఏం కావాలో అంతవరకు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు మనసులో పెట్టుకోండి. మొదటి దూత కెరూబు లేకపోతే కెరూబులు. దూతలు ఒక దూత కాదు కదా, కెరూబు అంటే కెరూబులు అనే దూతల్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. కొన్ని దూతలకి కెరూబులు అని పేరు పెట్టాడు. దేవుని పిల్లలారా, దీన్ని ఎక్కడ వాడాడు అని అంటే, ఆదాము అవ్వల ఉన్న ఏదేను తోటలోకి ఆ మార్గంలో వాళ్ళు వెళ్లకుండా బయటికి తోసివేసి వారి పాపము చేసినందువలన ఆ భూమి శపించబడింది గనుక మానవుడు అందులోనికి వెళ్లకుండా కెరూబులను ఖడ్గజ్వాలలను ఆ ద్వారము దగ్గర కావలిగా ఉంచాడు అని మనం చూస్తున్నాం. ఎందుకు పాస్టర్ గారు ఏదేను తోటలోనికి వెళ్ళటానికి అడ్డం ఎందుకు ఉండాలి అని అంటే, మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశాడు గనుక పవిత్రమైన ఏదేను తోట దేవుడు సంచరించిన స్థలం అది, దేవుడు నివసించిన స్థలం అది, దేవుడు నడియాడిన స్థలం ఇది. ఏదేను తోట అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది, దేవుడు సంచరించిన స్థలము గనుక ఆ స్థలములోనికి పాపి అయిన మానవుడు అందులోనికి వెళ్లకుండా దేవుడు కెరూబులను కావలి ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని నేను మీకు ఏం చెప్తానంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వాక్యములో దేవుడు మోషేతో మాట్లాడతాడు. జాగ్రత్తగా నా వైపు చూడండి. దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే చూడమ్మా, నేను చెప్తున్నా చూడండి. భయపడకు, 25-20 అన్నమ్మా. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై, అక్కడ లేదమ్మా, కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఎదురుగా ఉండవలెనని ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు చూడవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఆ మందసం మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తమై మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. ఇక్కడ చూడండి, నా వైపు చూడండి, ఇక బైబిల్ ఇంకా చూడకండి. ఎదుగుతున్నారా ఇంకా ఎక్కడుందని? నా వైపు చూడండి. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు కొండ మీద. మోషే, ప్రత్యక్ష గుడారం ఒకటి సిద్ధపాటు చేయి. ప్రత్యక్ష గుడారాన్ని భాగాలుగా చేయి. ప్రారంభంలో గంగాళము, కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళడానికి గంగాళము, మందసము, సముఖపు రొట్టెల బల్ల, ఆ తర్వాత మందసము, ఆ తర్వాత కరుణాపీఠము, ఇన్ని భాగాలుగా చేయి. ఆ తర్వాత ఏమంటాడో తెలుసా? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 2 ఏర్పాటు చేయి. పరిశుద్ధ స్థలము వరకు మాత్రమే, ఆవరణము వరకు మాత్రమే మనుషులు వెళ్ళాలి. అతి పరిశుద్ధమైన స్థలములోనికి దైవజనుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అక్కడ కరుణాపీఠం ఉండాలి. నా మాట అర్థమవుతుంది? బైబిల్ చదివే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అక్కడ కరుణాపీఠం ఉండాలి. ఆ కరుణాపీఠము మీద 2 రెక్కలు ఇలాగ విప్పి, చూడండి, నెమలి పురి విప్పింది ఒక్కొక్కసారి ఇలా. అప్పుడు దాకా ఎంత ఉన్న తోక ఎంత పెద్దగా మారిపోతుంది. కొన్ని పక్షులు రెక్కలు ఇలా చాపితే పెద్దగా వస్తూ ఉంటాయి. అలాగే అంటాడు, అక్కడ 2 దేవదూతలు ఉండాలి. ఆ దేవదూతలు ఏ స్టైల్లో ఉండాలి అని అంటే, కెరూబుల స్టైల్లో. దేవుడు కెరూబులను ఎలా సిద్ధపాటు చేశాడో ఆ స్టైల్లో అవి ఉన్నాయి. అవి 2 రెక్కలు ఇలాగ కప్పుకుని, ఒక్కొక్కటి ఇలా కప్పుకోవాలి, ఇలా చివరికి రావాలి. ఆ వైపును కూడా ఒకటి
అలాగే రావాలి. ఈ రెండు కూడా కరుణాపీఠం మీద ఉండాలి. ఈ కరుణాపీఠము దేవుని మందస్సం మీద ఉండాలి. ఆ కరుణాపీఠము మధ్యలో నుంచి నేను ప్రజలతో మాట్లాడతాను, నేను దేవునితో మీతో మాట్లాడతాను అని దేవుడు మాట్లాడతాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ అంటే అర్థం ఏంటి మీకు అర్థం కావట్లేదు. దేవుని మందిరం ఉందామా, ఈ మధ్యలో పిల్లర్లు ఉన్నాయా, అక్కడ తెరలు ఉంటాయి, తెర ఉంటుంది. మీరు ఇక్కడ దాకా కూర్చున్నారా? ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో ఇక్కడ దాకా రావడానికి సీన్ లేదు. వచ్చావా దెబ్బకి చచ్చి ఊరుకుంటావు, ఎగిరిపడి చచ్చిపోతావు. దైవ సేవకుడే పదే పదే రావడానికి ఆ రోజుల్లో లేదు. ఏం చేసేవాడో తెలుసా? నడుముకు తాడొకటి కట్టుకుని బయట ఉన్న ప్రజల చేతికి అప్పగించి ఇతను గంట తీసుకుని గణ గణ గణమని మోగిస్తా లోపల దేవునికి ధూపం వేసి తిరిగి వచ్చేవాడు. గంట ఎప్పుడైతే ఆగిపోయిందో వాడు కూడా చచ్చాడని దాని అర్థం. అందుకని వాళ్ళు యాజకుడే చచ్చిపోతే మేమెంతరా నాయన అని చెప్పేసి అంటే తాడు పట్టుకుని బయట లాక్కునేవాళ్ళు అనమాట. అతన్ని ఆ తెరల దగ్గర, ఆ తెరల మీద కూడా కెరూబుల బొమ్మలు వేసి ఉండేవి, కరుణాపీఠం మీద బొమ్మలు వేసి ఉండేవి. అక్కడ ద్వారం దగ్గర కెరూబులు ఉన్నాయి, ఇక్కడ కూడా అతి పరిశుద్ధ స్థలము దగ్గర కెరూబులు ఉన్నాయి, బలిపీఠం మీద ఉన్న కరుణాపీఠం మీద కెరూబులు ఉన్నాయి. ఇవి ఏం చెబుతున్నాయో తెలుసా? దేవుని మహిమను కాపాడడానికి సిద్ధపాటు చేయబడిన కెరూబులు. నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి. కెరూబులు దేనికోసం? దేవుని మహిమను కాపాడడానికి, పరిశుద్ధమైన పవిత్రమైన స్థలములోనికి పాపము రాకుండా ఈ బలిపీఠం దగ్గర ఉన్న కెరూబులు చెబుతూ ఉన్నాయి, అడ్డ తెరల మీద ఉన్న కెరూబులు చెబుతూ ఉన్నాయి. నీవు పాపివి గనుక మనిషి, ఓ మానవుడా నువ్వు పాపివి గనుక పరిశుద్ధ స్థలములోనికి పాపమైన నువ్వు రావడానికి వీలు లేదు. ఇది దాని అర్థం. మరి ఎలా ప్రభువా? మరి మీరందరూ ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారు, ఇది పరిశుద్ధ స్థలం కదా, మీరు అతి పరిశుద్ధ స్థలంలో కూడా మీరందరూ వచ్చి కూర్చున్నారు కదా, మీరు చచ్చిపోలేదే. మరి నేను బలిపీఠం మీద ఉన్నాను కదా, నేను చచ్చిపోలేదే అనంటే మనమందరము కూడా యేసు క్రీస్తు రక్తములో కడగబడ్డాం గనక. హల్లెలూయా. ఆది మానవుడైన ఆదాము అవ్వలకి ఆ రోజున వారు మహిమను పోగొట్టుకున్న రోజున, వినాలి జాగ్రత్తగా ఈరోజు ఈ మాటలో, ఆ రోజున మహిమ పోగొట్టుకున్న రోజున, ఆ రోజున దిగంబరులని చేసిన రోజున ఏ గొర్రె పిల్ల చచ్చిపోయి వాళ్ళ శరీరాన్ని కప్పిందో మనందరినీ కూడా దేవుని మహిమలోనికి పంపడానికి, మన పాపమును కప్పడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరి శిలువలో బలైపోయాడు. ఆయన వధించబడిన గొర్రె పిల్ల, వదకు సిద్ధమైన గొర్రె పిల్లగా ఆయన మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రేపు దేవుని దగ్గరికి పరిశుద్ధ స్థలం నువ్వు వెళ్ళాలి కదా, వెళ్ళాలా వద్దా? అమ్మ మనందరం ఎక్కడికి వెళ్ళాలి రేపు? మీకు వర్తమానం అర్థమవుతుందా? పరలోకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? అది దేవుని మహిమ కదా, మరి అది పవిత్రమైన స్థలము కదా, అది పరిశుద్ధమైన స్థలము కదా. అది మరి ఎలా అక్కడ కెరూబులు ఉండవా? నిన్న ద్వారం దగ్గర నిన్ను అడ్డం పెట్టవా? మరి ఎలా వెళ్తావు నువ్వు అని అంటే, యేసుక్రీస్తు వారు నీకు ఇస్తున్నాడు ఒక అధికారము, ఒక సంతకము. అదే యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం. బాప్తిస్మం అనే సర్టిఫికేట్ ప్రభు నీకు ఇస్తా ఉన్నాడు. రక్షణ, మారు మనసు అనే వస్త్రాన్ని, రక్షణ వస్త్రం, ఎర్రని వస్త్రం, తెల్లని వస్త్రం, మారు మనసు అనే వస్త్రాన్ని ప్రభు నీకు ఇస్తా ఉన్నాడు. అది ధరించుకుని వచ్చిన రోజున ఏ కెరూబులు నిన్ను అడ్డం పెట్టావు. అందుకే భూమి మీద దేవుని సంఘము దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడనంటే, నీకు మారు మనసు అవసరం. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే, అదిగో పవిత్రమైన ఆ ఏదెను తోటలోనికి వెళ్ళలేక ఎలా పోయావో రేపు పరలోకానికి నువ్వు వెళ్ళవేమోనని దేవుడు ఆయనే ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి నిన్ను మహిమలోనికి పంపడానికి ఆయన సిలువలో బలియాగం అయ్యాడు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. 1వ అధ్యాయము 7వ వాక్యం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినట్లు కదా, దానికంటే అమూల్యమైన
మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కదా. మీకేమర్థమైంది? నా వైపు చూడండి, ఆయనకి తీయదులే. మీకేమర్థమైంది ఇందులో చెప్పండి. పేతురు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ లోకానికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. హలో, మనకు కూడా వర్తించింది అది. మనం కూడా క్రైస్తవ లోకమే కదా, మనకు కూడా వర్తించింది. ఏమంటున్నాడు ఆయన? నశించిపోయిన బంగారము. మీ చేతులకి ఒక 10 సంవత్సరాల క్రితం రింగ్ పెట్టుకున్నారు. కొన్నదానిలాగానే ఉంటుందమ్మా. ఏమైపోద్ది? దాని జీవితం సర్వనాశనం అయిపోయి కనపడుతుంది. ఎందుకంటే దాంతోనే కొండలు గడుగుతాం, దాంతోనే బట్టలు గడుగుతాం, దాంట్లోనే ఒళ్ళు గడుగుతాం దాంట్లోనే. కాబట్టి ప్రియులారా, దాని జీవితం ఏమైపోద్ది? సర్వనాశనం అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని పాడైపోయిందని చెప్తా ముక్కలు లాగి పడేసేస్తావా? మరి ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని మూసలో వెయ్యాలి. చిన్నగారు ఏం చేయాలి? మూస అంటే ఏంటి? కంసాలు ఏం చేస్తాడు? ఒక పొయ్యి పెట్టుకుని దానికి ఒక గొట్టం పెట్టుకుని చెప్తా ఉంటాడు. ఒక ఏమంటారు దాన్ని, ఒక గిన్నె లాంటిది పెడతాడు. దీన్ని తీసుకెళ్ళి అందులో వేస్తాడు. దాంట్లో కొన్ని ద్రావకాలు వేస్తాడు. వేసి ఏం చేస్తాడు? కాలుస్తాడు. అదేమైపోద్ది ఇప్పుడు? దానిలో ఉన్న మురికంతా పోయి ఒరిజినల్ బంగారం బయటకు వస్తుంది. అది వేసినప్పుడు 2 గ్రాములు ఉంటే మురికంతా పోయేటప్పటికి గ్రామే వస్తుంది. అది ఒరిజినల్. అలాగే దేవుడు ఏమన్నాడంటే, ఆనాడు పాపము చేసిన ఆదాము ఏ విధముగా దేవుని మహిమను పోగొట్టుకుని ఏదేను తోటలోకి వెళ్ళకపోయాడో, ఈనాటి మానవుడు కూడా దేవుని మాటను మరిచి పాపములో ఉండి పరలోకానికి వెళ్ళలేనంత మురికి అతడిలో ఉంది గనుక నా ప్రభువైన యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆ మురికినంతా కాల్చివేయడానికి ఆయన రక్తాన్ని, శరీరాన్ని ఆయన వాడాడు. కాబట్టి ఇప్పుడు మీరు అందులో కడగబడిన మీరు శుద్ధంగా మారిపోయారు, మురికంతా వెళ్ళిపోయారు. పోగొట్టుకున్న మహిమ దేవుడు మరలా మీకు ఇవ్వబోతున్నాడు. ఏదేను తోటలో ఉన్నప్పుడు ఉన్న మహిమ రేపు పరలోకములో ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ మహిమ నీకు కావాలి అనంటే నువ్వు శుద్ధ సువర్ణంగా మారిపోవాలి. నీలో పాపమంతా కడిగి వేసుకోవాలి. లేకపోతే కెరూబులు ఏం చేస్తాయి నిన్ను? అది దేవాలయంలోనైనా మీరు ఏ గ్రంథములోనైనా చూడండి, దానియేలు గ్రంథములో చదవండి, యేసుకేలు గ్రంథములో చదవండి, ప్రకటన గ్రంథములో చదవండి, ఆదికాండములో చదవండి, కెరూబులు నువ్వు ఎక్కడ చూసినా దేవాలయంలోనే కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? దేవుని మహిమ అపవిత్రం కాకుండా చూసుకునే బాధ్యత కెరూబులది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కెరూబులు రేపు నువ్వు పరలోకానికి వెళితే గుమ్మము దగ్గర ఉంటాయి. అప్పుడు యేసయ్య గుర్తుంటది నుదుటి మీద. హలో, ఏముంటది? యేసయ్య గుర్తుంటది. ఓ మిడతలారా జాగ్రత్త, నా ముద్ర ఉన్న ఎవరిని కూడా నువ్వు కొట్టడానికి వీల్లేదు. అప్పుడు భూమిలో నుంచి భూమి బద్దలైపోయి లోపల పొగలు వచ్చి లోపల నుంచి వచ్చిన మిడతలు ఎవరెవరిని కొడతాయో తెలుసా? అది చివరి శ్రమకాలం. అది చెప్తున్నా నేను. ఎవరు యేసయ్య నుదుటి మీద ముద్ర ఉండదో వారిని కుట్టి చంపి వెళ్ళిపోతాయి. ఎవరిని కొట్టవో యేసయ్య ముద్ర. ఎవరు కొట్టదు యేసయ్య ముద్ర? యేసు రక్తముతో కడగబడి పాపాన్ని పోగొట్టుకున్న వారందరికీ. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు కెరూబులు ఏం చేస్తాయి? దేవుని మహిమను అపవిత్రపడకుండా కాపాడతాయి. ఎందుకు అపవిత్రం అవుతుంది? మానవుడు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు కనుక వాడు లోపలికి రావడానికి వీల్లేదు. మరి ఎలా వస్తాడు? అదిగో పరలోకం నుంచి వచ్చిన గొర్రె పిల్ల, ఏదేను తోటలో వధించబడిన గొర్రె పిల్లలాగా యేసయ్య వధించబడ్డాడు కనుక ఆ గొర్రె పిల్ల మరలా తిరిగి ఆ రక్తాన్ని నువ్వు కలిగి ఉండి, ఆయన ముద్ర నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఏదేను లాంటి పరలోక రాజ్యానికి నీకు ప్రవేశం. ఏ దూత కూడా నీకు అడ్డు రాదు. ఆయనే ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చిన దేవుడు, నీకు సహాయం చేయడానికి దిగి వచ్చిన దేవుడు. పులిని పట్టుకున్నారండి? వెళ్ళారా మీరు పట్టుకునేటప్పుడు? చూడలేదా?
అయ్యయ్యో, మన ఇంటి వెనకాల చుట్టూ 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 తిరుగుతుంది ఇక్కడ పులి. ఎక్కడో హైదరాబాద్ ఫోన్ చేసి అది పులి ఉందంటగా, పులి ఉందంటగా అని అడుగుతున్నారు. ఎక్కడేమో నీళ్ళలో నుంచి కొంపల నుంచి బయటికి రాకుండా ఉనికిపోతున్నారు ఒక్కొక్కడు. పులి ఒక పశువు వెంట పడిందంట. ఆ పశువు దానికి 2 కొమ్ములు ఉంటాయిగా, తిరగబడి దాన్ని పొడిచేద్దామని ఇది కూడా తిరగబడింది. కానీ పాపం దీన్ని ఓపిక సరిపోలా. 3 సంవత్సరాలు పులే బోర నేల దాకా ఉంటే పెద్ద పులి ఇంకెలా ఉంటుందండి? కానీ పారిపోయింది పశువు. పారిపోయి బాగా జగటగా ఉన్న మట్టిలో ఆ ఊబిలో పడిపోయి ఇక మెడదాకా మునిగిపోయిందటండి బురదలో. కదలలేకపోతుంది. భలే కదలలేకపోతుందని ఇది కూడా దూకిందట దాన్ని చంపుదామని. ఇది కూడా ఇరుకుపోయింది, మెడదాకా వెళ్ళిపోయింది. ఇక ఈ 2 మొఖాలు చూసుకుంటున్నాయి. 2 మొఖాలు దగ్గరే ఉన్నాయి కానీ పారిపోవడానికి దానికి అవకాశం లేదు, తినడానికి దీనికి అవకాశం లేదు. అప్పుడు పశువు అంటుందట, నీకు యజమాని ఉన్నాడా అని అడిగిందంటే, నాకు యజమాని ఏంటి, నేనే అడవి మొత్తానికి యజమాని, నాకు ఎవడుంటాడు యజమాని అన్నాడు పులి. మొహం విడి తిప్పుకుంది. కొంచెం సేపటికి మళ్ళీ తిరిగి, నీకున్నాడా యజమాని అని అడిగాడట. నాకు యజమాని ఉన్నాడు, వస్తాడు చూడు, తాళ్ళు తీసుకుని వస్తాడు, మనుషులను తీసుకుని వస్తాడు, నన్ను ఇందులోంచి బయటికి తీస్తాడు, నన్ను శుభ్రంగా కడుగుతాడు, నాకు ఇంటికి తీసుకెళ్ళి మేత పెడతాడు అని చెప్పిందంట. అంటూ ఉండగానే యజమాని వచ్చేసాడంటే 10 మందిని వేసుకుని వచ్చేసాడు. ఆ తాళ్ళేసి కొమ్ములకేసి దాన్ని బయటికి లాగాడు, నీళ్లు పెట్టి శుభ్రంగా కడిగాడు, దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. పులి అనుకుంటుంది, నాకెవడో లేడు యజమాని, నేనే యజమాని అనుకున్నాను. అలా ఉండటం వల్ల ఈ బురదలో నేను ఒక్కదాన్నే ఉండిపోయాను, ఇందులో నేను చిక్కుకుపోయాను, ఈ జిగటగల దొంగ ఊబిలో నేను బయటికి రాలేకపోతున్నాను. నాకు కూడా ఒక యజమాని ఉంటే నన్ను కాపాడును కదా. స్తోత్రం చెప్పండి. నాకు కూడా ఒక యజమాని ఉంటే నన్ను కాపాడును కదా. పాపములో ఉన్నవాడు అనుకుంటాడు తను చేసే అలవాట్లు, దురలవాట్లు, దేవునికి, మనుషులకి, కుటుంబానికి అలవాటు లేని, ఇష్టం లేని అలవాటు, ఇవే నా జీవితం, ఇవే నన్ను కాపాడుతా, ఇదే నదిలిస్తా, ఇదే లోకం. కానీ మనకు ఒక యజమాని ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని యజమానిగా చేసుకుంటే ఎలాంటి ఊబిలో ఉన్నా, ఎలాంటి పాపపు ఊబిలో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడైన దేవుడు. షడ్రకు మెషకు అబేద్నెగోలను రక్షించిన సమర్థమైన దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించడు? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపము నుంచి విడిపించిన దేవుడు లోకము నుంచి కూడా విడిపించుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. రాజు అయిన ఉజ్జియా దినమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువాసునుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొని ఉండెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను, ఒక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్లను కప్పుకొని ఉండగా 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వాటి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు వణుకుచుండెను. ఇందులో ఏ దూతలు కనపడుతున్నాయి? బైబిల్ చూసారా? అయ్యగారు ఎక్కడి దాకా వెళ్ళి ఉంటాడంట? ఎన్నోలైనమ్మా చెప్పు ఒకసారి. అంతేనమ్మా? ఎతుకుతున్న గుంపు, ఎతికేసిన గుంపు, అసలు అది ఎక్కడుందో, యెషయా గ్రంథం ఎక్కడుందో తెలియని గుంపు. హల్లెలూయా. మగపిల్లలు చెప్తారు. ఇక్కడ కనబడుతున్న దూతల పేర్లు ఏంటి? అంత దూరం వెళ్ళదు ఫస్ట్ గారు, నో కామెంట్. ఆ చివర కూర్చున్న సీన్ గారు
ఇక్కడ కనబడే దూత పేరేంటి? ఆయన ఏమనుకుంటాడండి, నాకంటే ఎత్తుడు నా ముందు ఉన్నాడు, నాకంటే ఎత్తుగా ఉండవాడు నా ముందు ఉన్నాడు, నేను ఏం వేసినా ఏం తీసినా ఎవడు నన్ను అడిగేవాడే లేడు కదా. ఎంత ధైర్యం నీకు! మీ అందరి కళ్ళు నన్ను పూర్తిగా చూడకపోయినా నా 2 కళ్ళు మిమ్మల్ని చూస్తాయి. చెప్పండి, ఏ దూతలు కనపడుతున్నారు ఇక్కడ? ఆంధ్ర వాళ్ళతో వచ్చిన బాధ ఏంటంటే అడిగిన వాళ్ళు చెప్పరండి. తెలియకపోతేనేమో కళ్ళు వేసుకొని చూస్తారు, తెలిస్తేనేమో అడిగేదాకా ఆగరం. అది వచ్చిన బాధ. ఏ దూతలమ్మా? అబ్బా, ఒక్కసారికి ఎంతమంది అన్నారు, చాలా సంతోషం. శరాపులు, ఇందాకేమో చూసాం మనం, కెరూబులు. ఏం చెబుతున్నాయి? దేవుని మహిమ, దేవుని పవిత్రమైన స్థలమును మనుష్యులు పాడు చేయకుండా చూడడమే వాటి పనులు. కాబట్టి మానవుడు మహిమలోనికి వెళ్ళాలి అనంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి వారి నుదుటున దేవుని ముద్ర కలిగి ఉన్న దినాన ఆ కెరూబులు నిన్ను అడ్డం పెట్టవు, నిన్ను లోపలికి ఆహ్వానిస్తాయి. అందుకని కెరూబులు ఏమంటారంటే, నువ్వు పవిత్రుడు అవ్వు, నువ్వు పవిత్రురాలు అవ్వు, నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని తీసుకో, యేసుక్రీస్తు శరీరాన్ని తీసుకో, యేసు నామాన్ని ధరించుకో, యేసు ముద్రను ధరించుకో, నువ్వు పరలోకానికి ఆహ్వానం, దేవుని మహిమకు నువ్వు ఆహ్వానం అని కెరూబులు చెప్తా ఉన్నాయి. శరాపులు ఏమంటున్నాయో తెలుసా? దేవునికి ఇక పైన ఉన్నాయంట. దేవుని చూడండి, మనుషులు ఉండే ఆవరణము ఒకటి, దేవదూతలు ఉండే ఆవరణము ఒకటి, దేవుని మహిమతో ఉన్న 4 జీవులతో ఉన్న ఆవరణము ఒకటి. అన్ని కలిసి ఒక చోట ఉండవు. ఆకాశాలు 7 ఆకాశాలు ఉంటాయి. అన్ని ఆకాశాల కంటే పై ఆకాశంలో దేవుని మహిమ ఉంటది. కానీ బైబిల్ ఏం రాయి ఉండదు తెలుసా? దేవుని కంటే ఇంకా పైన ఉన్నాయంట శరాపులు. ఉండి ఏమంటున్నాయో తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. శరాపుల యొక్క పని ఏంటి? శరాపుల యొక్క పని ఏంటమ్మా? దేవుని సన్నిధిలో స్తుతి యాగము చేయడం, దేవుని సన్నిధిలో పాటలు పాడడం, దేవుని సన్నిధిలో ఆరాధన చేయటం, దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరచటం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క పరలోకంలోనే అవి పాటలు పాడాయా అనంటే లేదు లేదు లేదని చెప్పాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని స్తోత్రగానము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందమ్మా? అంత స్పీడ్కి మీరు చేయలేగలిగారా? మీ ఎంటర్ రావద్దా? మీరు ఏదో పూర్వీకులు అయినా కొద్దిగా ఏదో బలం ఉంది కాబట్టి నడుస్తున్నారు. మేము కుర్రోళ్ళమైనా ఏం లేదు మా దగ్గర. అదే అండి, కొడుకంట రోజు సముద్రం వెళ్ళి చేప పట్టుకొచ్చేవాడంట. వాళ్ళ నాన్న ముసలోడు. నాన్న మంచి చేప తెచ్చా నాన్న తిను అంటే తెచ్చావాలే చేప అనేవాడంట. ఏంటి రీట్ అంటున్నాడు ముసలోడు ఇలా అన్నట్టు పద్దాక అని చెప్పి మాట కానీ మంచి మంచి చేపలు తెచ్చేవాడంట. ఈ రోజున మా నాన్న పూర్తాడని అదే చాలా బోడి చేప అనేవాడంట. ఈ ముసలోడిని ఏం చేయాలరా అర్థం కావట్లేదు. నాన్న ఎన్నిసార్లు చూసినా నువ్వు మెచ్చుకోవట్లేదు నన్ను. చేప ఏంటి ఎలాగంటున్నావు నువ్వు రా నాన్న అన్నాడంటే. తెప్పలు ఉండే ఆ రోజుల్లో. తెప్ప తెలుసా ఎలా ఉంటుంది? తెప్ప అంటే నీళ్ళలో మునిగి తేలుతూ ఉంటాయి. అది మునగదో తేలదు, దాన్ని బతికేది అనమాట. సాగవదో బతకను అన్నట్టుగా ఉంటుంది తెప్ప. మొత్తానికి దాని మీదకి వెళ్ళారు. ముసలోడు కూర్చున్నాడు. ఒక కాగడ వెలిగించుకున్నారు. సముద్రంలో పదరనాయన అన్నాడు. వెళ్ళాడు. చాలా 40 బారల లోతుకి వెళ్ళారు. 40 బారల లోతు అంటే అర్థమేంటి తెలుసా మీకు? బూడిదే పేరన్నారు ఎప్పుడన్నా. అట్టంటి మేము ఎందుకంటాం అయ్యగారంటే, సన్న రైస్ వండామా లేదా, మొక్క నోటికి తగిలిందా లేదా, ఆ టైంలో సినిమా టీవీలో మంచి సీన్ వస్తుందా లేదా, ఫోన్ బద్దలేసిపోతుందా లేదా, ఫోన్ మాట్లాడేటప్పుడు అది చచ్చిందా లేదా, అంతే.
అంతేనమ్మా? బూడిద అంటే బార, ఇంత బారకి ఒక ముడి ఉంటుంది. బూడిద అంటే ఇనప గుండు ఉంటుంది అనమాట. బారకు ఒక ముడి. నువ్వు సముద్రంలో ఏటాడేవాడు లోపలికి 3-4 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ సముద్రంలో వేస్తాడు ఈ తాడుని. ఆ ముడికి ఒక్కొక్క ముడి లెక్కేసుకుంటాడు, ఎన్ని ముడులు, ఎన్ని బారల లోతులో నేను ఉన్నాను అని చూసి ఆ పడవను బట్టి వాడు ప్రయాణం చేస్తాడు. అక్కడ వేస్తాడు, కింద ఓల అక్కడ వదులుతాడు. బోట్ ఇక్కడ ఉంటే ఇంచుమించుగా ఆ స్వీట్ కొట్టు దగ్గర ఉంటుంది, ఓల బల్ల నేల మీద రుద్దుకుంటూ వెళ్తూ ఉంటుంది. సరే, ఇవన్నీ చెప్పడానికి నాకు టైం పాడైపోతుంది. కానీ ఈడేం చేశాడు, లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తా ఉన్నాడు. లైట్ వెలుగుతున్న కాగడ అలా గుచ్చి ఉంది. ఒరే కొడుక, సొట్ట కాల్చుకుంటే, ఒరే కొడుక, కొడుకండి నువ్వు కాదు, ఇంకోసారి మీ అమ్మాయి నువ్వు బయటికి తీసుకెళ్ళిపోవాలి. ఇమ్మీడియట్లీ యాక్షన్. హల్లెలూయా. సీరియస్గా ఏంటండి, చూస్తా ఉన్నాడు. ఒరే కొడుక, ఎక్కడన్నా కానీ తళుక్కుమని మెరిస్తే నాకు చెప్పరా అన్నాడంట. ఈ ముసలోడు కూర్చొని సొట్టు కాల్చుకుంటాడు, మొత్తం ఏమన్నా చూస్తున్నాడు, సముద్రంలో ఉన్నాడు అర్ధరాత్రి పూట. చూస్తా ఉండగా ఎక్కడో ఒక సాట తళుక్కుమని మెరిసింది. నానో మెరిసింది అన్నాడు. అనగాలి, మెరిసిందిరా, ఇక పట్రా ఒడ్డుకి అన్నాడు. ఇక వీడేం చేశాడంటే, మీరు చూడండి, ఇంత పెద్ద రాడ్ ఒకటి పెట్టుకుని, చిన్న మోటార్ ఒకటి పెట్టుకుని, అది పైకి కిందకి లేపుతా ఉంటారు, నీళ్ళలోకి పైకి ఇలాగా. అలాంటిది పెట్టి ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్ పెట్టరా అన్నాడు. ఆ స్పీడ్ వెళ్ళే కొందుకే ఆ మెరుస్తున్న మెరుపు దగ్గర పడుతుందంట. దగ్గర పడతా ఉంది. ఇంకా పోనీ 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 వీళ్ళు ఇంత స్పీడ్గా వచ్చేసి ఒడ్డుకలా దూసుకుని ఇసుకలోకి వచ్చేసారు. వీళ్ళు వెనకాలే చేప కూడా వచ్చి ఒడ్డును పడిపోయి, పెద్ద చేప. ఇదిరా చేప అంటే అన్నాడు. పొడపొడ తీసుకొచ్చేసి, ఏట్రా ఇది కదా చేప అని. అలాగేనండి, మీకు ఓపిక తక్కువ, మాకు ఓపిక ఎక్కువ, ముసలోళ్ళం కదండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న శరాపులు ఎక్కడికి వచ్చాయో తెలుసా? ఎక్కడికి వచ్చాయి? గొర్రెల కాపురుల దగ్గరికి వచ్చాయి. వచ్చి ఏమంటున్నాయి? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద. అన్నయ్యా లేవా? అన్నయ్యా లేవా? మరి పరలోకంలో ఉన్న శరాపులే దేవుని ఆరాధిస్తూ ఉంటే, మరి రేపు నువ్వు కూడా పరలోకం వెళ్ళాలిగా. హలో, మనందరం పరలోకం వెళ్ళాలా వద్దా? పరలోకం వెళ్ళాలా వద్దా? పరలోకంలో ఏముంటది? పరలోకంలో ఏమంటుంది? స్తుతి, 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 స్తోత్రం, ఆరాధన, దేవునికి మహిమ. అక్కడంతా కూడా దేవుని ఆరాధించడమే. ఈనాటి సంఘానికి ఉండవలసిన అలవాటు ఏంటంటే, నువ్వు నోరు తెరిస్తే స్తుతి ఉండాలి, నువ్వు నోరు తెరిస్తే పాట ఉండాలి, నువ్వు నోరు తెరిస్తే ఆరాధన ఉండాలి. దేవాలయానికి వచ్చిన తర్వాత ఆరాధనలో కళ్ళు మూసుకుని, అమ్మ దేవుని మనోనేత్రాలు తెరిచి దేవుని స్తుతించమ్మా అంటే, కొంతమంది బండరాళ్ళు కదలవండే బాబు, బండరాళ్ళు ఏండి, ప్రాణం లేని కట్టెలు ఎలా ఉంటాయి అలా పడి ఉంటారండి బాబు. వాళ్ళు ఏం చేస్తారు? కళ్ళు చేస్తారు. అంటే ఎవరు చిందిలేస్తున్నారు, ఎవరు గంతులేస్తున్నారు, ఎవరు కొంగురు జారిపోయింది, ఎవరు ఇంటికెళ్ళి కామెంట్లు అనమాట ఇది గురించి, ఎవరికి ఎన్ని మార్కులు. శాపగ్రస్తులు అయిపోతారు. జాగ్రత్త. ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారు. కానీ చిన్న పిల్లలలాగా దేవుని సంఘంలో, నీకు ఎంత వయసు అయినా సరే నీది, దేవుని సన్నిధిలో మైమరిచి నువ్వు ఆరాధన చేయగలిగితే, దేవుని నీ నోట నుంచి స్తుతించగలిగితే, దేవుని మహిమపరచగలిగితే, స్తుతి ద్వారానే రాజ్యాన్ని పొందుకున్న దావీదు వలె భూమి మీద ఉండగానే ఆరాధించబడతా. దేవుని మహిమ నీ మీదకు దిగి వస్తుంది. దేవుని చేత నువ్వు కృప పొందుకున్న వ్యక్తి అయిపోతావు.
అందుకే దేవుని సంఘమా, దేవాలయానికి వస్తే స్తుతించడం నేర్చుకో. నువ్వు కొండలు గడేటప్పుడు పాటలు పాడు, వంట చేసేటప్పుడు పాటలు పాడు, బట్టలు గుంజేటప్పుడు పాటలు పాడు, నువ్వు పడుకోబోయేటప్పుడు పాటలు పాడు, నువ్వు ప్రయాణంలో పాటలు పాడు. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. హల్లెలూయా. అందుకే నువ్వేం చేయాలంటే స్తుతించటం నేర్చుకోవాలి. 3 విషయాలు చెప్పనా మీకు ఇందులో. సింహాసనం ఎదుట దేవదూతలు చేసిన స్తుతి అక్కడ మనం చూసాం, అవునమ్మా. యెషయా దర్శనం చూసామా? సింహాసనము పైన స్తుతి చేసిన దేవదూతలు. 2, విశ్వాసులు సంఘములో చేయవలసిన స్తుతి. చేయలవద్దు, ఇక్కడ చేయలవద్దా? 3 ఏంటో తెలుసా? దేవదూతలు దేవుని సంఘం కలిసి చేయబోతున్న స్తుతి ఉందా లేదా? అయ్యా వీళ్ళందరూ ఎవరో ఈ తెల్లని వస్త్రాలు వేసుకుని ఎందుకున్నారు అంటే ఈ యేసయ్య రక్తంలో కడగబడిన వారు. అందుకే దేవుని ఆలయం ఎదుట స్తోత్రగానం చేస్తున్నారని. నువ్వు ఇక్కడ విడిగా ఆరాధన చేస్తున్నావు, వాళ్ళు ఇక్కడ విడిగా ఆరాధన చేస్తున్నారు. రేపు అందరు కలిసి ఆరాధన చేయబోతున్నాం అక్కడ. హల్లెలూయా. అందుకే కెరూబుల పని ఏంటి అంటే దేవుని ఆరాధించటం, దేవుని మహిమపరచటం, దేవుని స్తుతించటం. ఆ కెరూబులు నీకేం నేర్పుతుంది? నీ నోటితో స్తుతిస్తే, నీ నోటితో ఆరాధిస్తే, నా ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తే. యోహాను భక్తుడు ఏమంటున్నాడు? ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యాలి. శరాపుల పని ఏంటంటే ఆరాధన చేయటం. సరే, నాకు ఒక సమయం 10 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం. లోకా 10:10. సరే, ఇలా చూడండి. దోప సమయమందు ప్రజల సమూహం అంతా అలా ఉందా? సరే, నేను పొడి మాటల్లో చెప్తానేనండి. జకర్యా అనే ఒక ఆయన దేవాలయంలోకి ఆరాధన చేయడానికి వెళ్ళాడు, ధూపం వేయడానికి. వెళితే ఇదిగో ఇలాంటి స్తంభాలు ఉన్నాయి దేవాలయంలో. ఒక స్తంభం మీద దేవదూత కూర్చుని ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ధూపం వేయడానికి వెళ్ళాడో జకర్యా అన్నాడు. గుండె జల్లు మనిపోయి, అయ్యి బాబోయ్ లోపల ఎవడు లేడు, నేను ఒక్కడినే ఉన్నాను అనుకున్నాను, ఎవడో నన్ను పిలిచేస్తాడు బాబోయ్ అని అన్నాడు. నువ్వు భయపడవద్దు జకర్యా, నేను దేవుని చేత పంపబడిన గాబ్రియేలు దూతని. దేవునికి స్తోత్రం. నేను దేవుని చేత పంపబడిన గాబ్రియేలు దూతని. వృద్ధాప్యమైన మీకు సంతానం లేదు కదా, దేవుడు నీకు సంతానం కలగజేస్తున్నాడని చెప్పమన్నాడని చెప్పాడు. గాబ్రియేలు దూత దేవుని వార్తను అందించేవాడిగా ఉన్నాడు. గాబ్రియేలు దూత దేవుని వార్తను అందించేవాడిగా ఉన్నాడు. కెరూబులు దేవుని మహిమను, దేవుని పవిత్రతను కాపాడడానికి సిద్ధపరచబడిన దేవదూతలు. శరాపులు దేవుని సన్నిధిలో ఆరాధించబడడానికి సిద్ధపరచబడిన దేవదూతలు. గాబ్రియేలు దేవుని వార్తను తీసుకుని భూమి మీద ఉన్న మనుషులకు అందించడానికి సిద్ధపరచబడిన దేవదూతలు గాబ్రియేలు. దేవునికి స్తోత్రం. దేవుని సువార్త అందించాడు. ఏంటిదంట, ఒక్క జకర్యాకు అందిస్తే జకర్యాకు పుట్టిన పిల్లోడు రాబోతున్న యేసుక్రీస్తు గురించి ప్రకటించాడు. 2వది మరియమ్మ వద్దకు వచ్చిన గాబ్రియేలు ఏమంటాడు? దయాప్రాప్తురాల నీకు శుభము, పుట్టబోయే పిల్లోడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, అతని భుజాల మీద రాజ్యభారం ఉండెను అనని వార్తను తీసుకుని వచ్చిన వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలి దగ్గరికి వచ్చిన గాబ్రియేలు నీ పుణ్యకార్యాలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి. ఎందుకు పాస్టర్ గారు ఈ గాబ్రియేలు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, దేవుడు ఒక్కసారన్నా నీ దగ్గరికి దేవదూతను పంపించాడా? అమ్మా, హలో దేవుని సంగమా, నేను అడుగుతున్నాను. రాత్రి దేవదూత నా దగ్గరికి వచ్చి దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాడు పాస్టర్ గారు అని ఒకరు చెప్పండి. మరి ఎందుకు జకర్యా దగ్గరికి వెళ్ళాలి? మరి ఎందుకు యోసేపు దగ్గరికి వెళ్ళాలి? మరి ఎందుకు మరియమ్మ దగ్గరికి వెళ్ళాలి? మరి ఎందుకండి ఈ కొర్నేలి దగ్గరికి రావాలి అనంటే, వారి జీవితాలు, వాళ్ళ ఆత్మీయ జీవితాలు, వారి భక్తి జీవితాలు పవిత్రమైనవిగా ఉన్నాయి.
దేవుని కన్ను దృష్టిలో పవిత్రమైనవి ఉన్నాయి, నీతి కలిగి ఉన్నాయి, యథార్థత కలిగి ఉన్నాయి. కాబట్టి దేవుడు దేవదూతలని వార్తాహరులుగా వార్తను అందించడానికి పంపించారు. దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడాలి అని అంటే నీ భక్తి దేవుని కన్ను దృష్టి పడేలాగా ఉండాలి. నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాస జీవితం దేవుడు మెచ్చేదిగా ఉండాలి. ప్రభు రాకడ సిద్ధపడుతూ ఉండగా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు అనని ఎవరి గురించి చెప్పాడు? నోవాహు గురించి మాట్లాడుతున్నాడు. మీరందరూ నోవాహులుగా మార్చబడును గాక, నోవాహు కుటుంబం వల్లే మీ కుటుంబాలు మార్చబడును గాక. నీ వద్దకు కూడా దేవుడు గాబ్రియేలు పంపుతాడు, నీ దగ్గర కూడా వార్తను పంపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి వార్తను దేవదూతలు భూమి మీదకి మోసుకొచ్చినట్లుగానే మీరు కూడా దేవదూతలే, మీరు కూడా గాబ్రియేలు దూతలే. మంచి వార్తను ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళండి, మంచి వార్తను లోకంలో తీసుకుని వెళ్ళండి, మంచి వార్తను తెలియని వాళ్ళకి చెప్పండి. మీరు వరకు ఇన్ని ఊరుకోవద్దు. మంచి వార్త 10 మందికి చెప్పండి, 10 మందికి రక్షణలోనికి నడిపించండి, 10 మందిని దేవాలయానికి నడిపించండి. మీరు కూడా దేవదూతల వల్లే మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి ఉండవలసిన బాధ్యత సువార్త ప్రకటించడం. ఏంటమ్మా? సువార్త ప్రకటించడం. నీకేం తెలుసు అది 10 మందికి తెలియచెప్పటమే దేవుని సంఘానికి ఉండవలసిన బాధ్యత. అంతేకాదు ప్రియులారా, పరిచర్య చేసే దేవదూతలు అలా రాసుకోండి. పరిచర్య చేసే ఎవరికి చేశారు పరిచర్య అంటే? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యంలో ఏలియాకి బద్రీ వృక్షం కింద చేసిన పరిచర్యను మనం చూస్తూ ఉన్నాం. రెండవది మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వాక్యంలో యేసుక్రీస్తు వారికి చేసిన పరిచర్య. 40 రోజుల ఉపవాసం ఉన్నాడా లేదా? 40 రోజుల ఉపవాసం ఉన్నాడా లేదా? బైబిల్లో రాయబడి ఉంటది. 40 రోజుల ఉపవాసము తర్వాత దేవదూతలు వచ్చి యేసుక్రీస్తుకు పరిచారము చేసెను అని ఉంటుంది. గెత్సమనే తోటలో యేసుక్రీస్తు శ్రమ పొందబోతున్నప్పుడు ఆయన మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడికి దిగి వచ్చిన దేవదూతలు యేసుక్రీస్తుకు పరిచారం చేశారు. దేవుని సంఘమా, దేవాలయంలో పరిచర్య చేస్తున్నావా? పరలోకములో దేవదూతలు భూమి మీద మనుష్యులకు పరిచర్య చేయడానికి సిద్ధపడ్డాయి. మనం ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తుకు పరిచర్య చేస్తా ఉన్నాయి. దావీదు రాస్తాడు, దేవదూతలు దేవుని కొరకు మనుషుల కొరకు పరిచర్య చేయడానికి నీ పాదమునకు రాయి తగలకుండా అవి నిన్ను ఎత్తు పట్టుకొనును అని రాస్తాడు. అంటే దేవదూతలు ఎవరట? పరిచారము చేసేవారు. సమూయేలు పరిచర్య చేశాడు, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. స్టెఫను కుటుంబమే సమర్పణ చేసుకుందట. స్టెఫను కుటుంబమే సమర్పణ చేసుకుంది. చూడండి కొరింథీ మొదటి పత్రిక 16:15. కొరింథీ మొదటి పత్రిక 16:15. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారు. పరిచర్య చేయుటకు అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. ఎవరి కుటుంబం ఇది? ఎవరి కుటుంబం? స్టెఫను కుటుంబమే. మా కుటుంబంతో దేవుని కోసం పరిచర్య చేస్తామండి, మేము మందిరం కడుగుతామండి, మేము మందిరాన్ని ఊడుస్తామండి, మేము బూజు దులుపుతామండి, మేము రంగులు వేస్తామండి, దేవుని పరిచర్యలో భోజనాలు వడ్డిస్తామండి, వండినవి మేము కడుగుతామండి. మాకు దీవెన. లేక పుట్టిన పిల్లోడిని నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోయిందండి అన్న. అయ్యో నీకు ఒక్కడే కదా పిల్లాడు, లేక పుట్టాడు, ఏమ్మా అని అంటే, నా దగ్గరికి అంటే నా దేవుని సేవలో ఉంటే నాకు ధన్యత. సేవకి ఇచ్చేసింది కాబట్టి, పరిచర్యకి ఇచ్చేసింది కాబట్టి 5 పిల్లలు పుట్టారు. మళ్ళీ అన్నకి ఒకటి పిల్లడితో ఆగిపోలేదు, 5 పిల్లలు పుట్టారు అన్నకి. మనం కొంచెం ఇస్తే ఇది ఎలా? ఈరోజు 100 రూపాయలు కానికేసేస్తే ఎలాగా? కొంతమంది ఈ చివరి చేసేవారికి వెళ్తారు, 20 రూపాయలు చిల్లర ఉందా, 20 రూపాయలు చిల్లర ఉందా, 20 రూపాయలు ఎందుకమ్మా అంటే, ఆ పిల్లడికో 10 రూపాయలు ఇస్తాను, ఈ పిల్లడికో 10 రూపాయలు ఇస్తాను. నువ్వేం చేస్తామంటే నేను 10 రూపాయలు ఇస్తాను.
అంతేనా? యేసు ప్రభు ఎంత చీపో మనకిచ్చేటప్పుడు మాత్రం ఇంతంత ఇవ్వాలి, ఆయనకి ఇచ్చేటప్పుడు మాత్రం టంగు టంగు టంగు. స్తోత్రం, హల్లెలూయా. ఆమెకు కలిగినది దేవుడికి ఇచ్చేస్తే 5 రెట్లు ప్రభు అన్నాకి ఇచ్చాడు. అందుకే దేవుని పరిచర్య చేయడానికి మీలో అసలు ఎవరు కూడాను పాస్టర్ గారు ఒక 500 ఇస్తా, ఒక 1000 రూపాయలు ఇస్తా, పని పెట్టండి, మాకు కుదరదు అన్నవాడిని నా కళ్ళతో చూడలేదు ఈ రోజు వరకు. నేను ఏ స్థాయి అయినా ఏ స్థితి అయినా దేవుని మందిరంలో మనము ఏక మనసు కలిగి పరిచర్య చేసుకుంటూ పోతున్నాం. అందుకే ఒక తల్లిదండ్రి బిడ్డలాగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. అందుకని పరిచర్య చేసే దూతలు, ఎన్ని దూతలు చేసాం మనం? ఎన్ని దూతలను చూసాం? 1, అందరూ చెప్పాలి. 1, దాని బాధ్యత ఏంటి? దేవుని మహిమను కాపాడడానికి. అందులో ఏమి నేర్చుకున్నావు నువ్వేమి నేర్చుకున్నావు? అది పాపి అయిన మానవుడు పవిత్రమైన స్థలములోనికి ప్రవేశించకూడదు. అయితే ఏం చేయాలి? దేవుని రక్తము చేత మరల తిరిగి కడగబడితే, గొర్రె పిల్ల రక్తంలో కడగబడితే ఖచ్చితంగా వెళ్తావు. 2, శరాపులు ఏం చేసినాయి? పరలోకంలో దేవునికి పైగా ఆరాధన చేస్తూ ఉన్నాయి. సంఘమైన నువ్వేమి నేర్చుకున్నావు? దేవుని సన్నిధిలో నేను నిలబడిన దగ్గర నుంచి, వచ్చి అడుగు పెట్టిన దగ్గర నుంచి నా నోరు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. స్తుతిస్తూనే ఉండాలి నా నోరు. నాకు నోరు ఉన్నంత వరకు, నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు నేను దేవుని పాటలు పాడకుండా ఉండలేను అని. హల్లెలూయా. 3వది గాబ్రియేలు దూతను మనం చూస్తున్నాం. వార్తాహరుడిగా ఉన్నాడు, అనేకుల దగ్గరికి దేవుని వార్తను మోసుకుని వెళ్ళాడు. సంఘం ఎలా ఉండాలి? నువ్వు నేర్చుకున్న మంచి మాట, నువ్వు నేర్చుకున్న మృదువైన మాట, నువ్వు నేర్చుకున్న పవిత్రమైన మాట, అది 10 మందికి చాటి చెప్పే సంఘముగా ఉండి తీరాలి. పరిచర్య చేసే దూతలను మనం చూసాం. దేవుని మందిరానికి వచ్చిన నువ్వు చిన్న పనైనా చేయకుండా వెళితే ప్రభు దగ్గర నుంచి నువ్వు జీతం పొందలేవు. నువ్వు నీ ఓనర్ ఇచ్చే జీతం వేరు, పరలోకపు యజమాని ఇచ్చే జీతం వేరు. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. చాలా దూతలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి మనం నేర్చుకున్నాం. మిఖాయేలు దూత, యుద్ధము కొరకు సిద్ధపడిన దూత. అక్కడ వరకు ఎపిసోడ్ ఆపేసి దేవుని చిత్తమైతే మరొకసారి మనం కొనసాగిద్దాం. మిఖాయేలు దూత, యుద్ధానికి సిద్ధం చేసిన దూత. మోకాళ్ళేంటి ప్రార్థన చేసుకున్నాం. ఏ దూతని పోలి నువ్వు ఉన్నావు? కెరూబుని పోలి నువ్వు ఉన్నావా? కెరూబు